హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ఇప్పుడు 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న గేయ ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ చూద్దాము. గేయం అంటే ఏంటి? పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అని అంటారు. అభినందన అనే లెసన్ గేయ ప్రక్రియకు సంబంధించినది. దీని యొక్క రచయిత ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఏకులం అనే లెసన్ యొక్క రచయిత ఎవరు? చెరబండ రాజు. స్త్రీలు పొంగిన జీవగడ్డ, ఇది కూడా గేయం అనే ప్రక్రియకు సంబంధించినది. దీని యొక్క రచయిత రాయప్రోలు సుబ్బారావు. మంజీరా అనే లెసన్ యొక్క రచయిత ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. వలసకూలి, దీని యొక్క రచయిత ఎవరు? డాక్టర్ మూకురాల రామారెడ్డి. అమరులు, ఈ లెసన్ కూడా గేయ ప్రక్రియకు సంబంధించింది. దీని యొక్క రచయిత ఎవరంటే ఆచార్య కె రుక్నుద్దీన్. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 లెసన్స్ కూడా గేయ ప్రక్రియకి సంబంధించినవి. నెక్స్ట్ కథానిక ప్రక్రియకు సంబంధించినవి చూద్దాం. కథానిక అంటే ఏంటంటే కథనం, సంభాషణం, శిల్పం, ఇవన్నీ కూడా దీనిలో ఉన్న ప్రధాన అంశాలు. మరి కథానిక యొక్క ప్రత్యేకత ఏంటంటే సంక్షిప్తత లక్షణం అనేది ఈ కథానిక యొక్క ప్రత్యేకత. ఈ ప్రక్రియకు చెందిన లెసన్స్ ఏమేమి ఉన్నాయంటే నాయనమ్మ, చిన్నప్పుడే అనే లెసన్. ఈ చిన్నప్పుడు అనే లెసన్ యొక్క రచయిత ఎవరంటే వట్టికోట అల్వార్ స్వామి. తీయని పలకరింపు, దీని యొక్క రచయిత ఎవరంటే ఇల్లందల సరస్వతి దేవి. కొత్త బాట, దీని యొక్క రచయిత ఎవరు? డాక్టర్ పాకాల యశోధరెడ్డి. నెక్స్ట్ ఆత్మకథ ప్రక్రియకు చెందిన లెసన్ చూద్దాం. ఆత్మకథ, దీనికి ఇంకొక పేరేంటి? స్వీయ చరిత్ర. ఆత్మకథ అంటే ఏంటి? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకోవడాన్ని ఆత్మకథ అని అంటారు. ప్రేరణ అనే లెసన్ ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది. దీని యొక్క రచయిత ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తి, దీని యొక్క రచయిత ఎవరు? సంజ్ఞం లక్ష్మీ